దేవుడిని స్థుతించుకోరా? దేవా నాకు చక్కటి అభిమానం ఇచ్చినావు, నీకు చాలా వందనాలు అని దేవుడిని మనం ఇప్పుడు స్థుతించాలి. దేన్ని మనం గ్రాంటెడ్గా తీసుకోవాలి. ప్రతిదీ ఆయన కృప ద్వారా మనకి అనుగ్రహించబడు. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన ప్రతి అవయవం దేవుడు కృప ద్వారా మనకి అనుగ్రహించినందుకు మనం దేవుడికి వందనాలు చెల్లించాలి. దేవుడు మనల్ని చేసిన విధానం చాలా అద్భుతంగా ఉంది కదా. మన బైబిల్లో చూసుకుంటున్నప్పుడు దేవుడు చక్కటి 2 కళ్ళను, ఒక ముక్కని, ఒక నోరుని, 2 చెవులను దేవుడు కదా. 2 ఏమన్నాయి మనకి? 2 చెవులు, 2 కళ్ళు కదా. మనము ఇప్పుడు ఒకవేళ చదివినట్లయితే మనకు ఆప్టిక్స్ అనే ఒక చాప్టర్ ఉంది, ఎంతమంది గుర్తుంది? అవునా? ఎందుకు దేవుడు 2 కళ్ళు ఇచ్చినట్టు అక్కడ రీజన్ చెప్తారు. ఒక ఆబ్జెక్ట్ని కరెక్ట్ ప్లేస్లో మనం చూడాలి అంటే మనకి 2 కళ్ళు అవసరం. ఒక కళ్ళు మనం ఆబ్జెక్ట్ని కరెక్ట్ ప్లేస్లో మనము పని చేయలేము. అలాగే 2 చెవులు ఇవ్వడానికి కూడా దేవుడు కొన్ని సైంటిఫిక్ కారణాలు. అయితే వాటి గురించి నేను ఇప్పుడు చెప్తలేను. కానీ మనం లోక సంబంధంగా మనం ఆలోచించినప్పుడు దేవుడు 2 కళ్ళని, ఒక నోరుని దేవుడు ఎక్కించినట్టే ఎక్కువ మనం ఏం చేయాలి? వినాలి, తక్కువ మాట్లాడాలి, అవసరాన్ని బట్టి మాట్లాడాలి. కానీ మనకున్న ప్రాబ్లం ఏంటి? మనం బాగా మాట్లాడతాం, తక్కువ వింటాం కదా. సమస్య ఎక్కడ వస్తుంది తెలుసా? మనం సరిగ్గా వినం. అర్థమైందా? కుటుంబాల సమస్యలు కూడా అంతే వస్తాయి. ఎందుకు? సరిగ్గా వినం. వినడం గురించి ఎంతమంది చెప్పారు? వినడం అని అంటే జస్ట్ శబ్దాలు మన చెవులో కూడా కాదు, ఆ విషయాన్ని, ఆ మాటను లేదా ఆ సెంటెన్స్ మనం సరైన రీతిలో తీసుకోవడం. అదే బైబిల్ గ్రంథంలో 220 నుండి 250 సార్లు దాదాపు 220 నుండి 250 సార్లు చెవి లేదా చెవులు, ఇయర్స్ అనే పదం వాడారు. అంటే అది ఎంత ఇంపార్టెంటో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఓకేనా? ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకున్నా అంటే, మన చెవులు ఉన్నాయా? వింటున్నారా? మీరు మీకు చెవుడు అనే సంగతి చాలా మందికి ఎప్పుడు అర్థమైతే చెప్పండి. చెవులు ఉన్నంత మాత్రాన వింటున్నారని కాదు. ఏం చేయాలి? మీరు రెస్పాండ్. బైబిల్లో కొన్ని రకాల చెవులు ఉన్నాయి. మనకి ఎలాంటి చెవులు ఉన్నాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మీ చెవుల సంగతి కూడా బయటపడాలి. మీకు ఎలాంటి చెవులు ఉన్నాయి? దేవుడు మనకి చెవులను ఎందుకు ఇచ్చిండు? వినడానికి. సరే, కొన్ని మాటలు దేవుడి వాక్యం గురించి చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం. సామెతలు 20వ అధ్యాయం 12వ వచనం. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగజేసినవి. వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండు ఎవరు ఇచ్చినాడు? దేవుడు ఇచ్చింది. చాలా శ్రేష్టం కదా. మన అవయవాలన్నీ కూడా చాలా శ్రేష్టం. కాబట్టి ఈ చెవులు ఎవరు ఇచ్చిండ్రు? ఈ చెవులు ఎవరు? ఇప్పుడు అది గుర్తున్నాడు. అంటే ఈ చెవులు ఎవరి? అందరూ చెప్పండి, చెవులు ఎవరి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 17-18 వచనం. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచాడు. దేవుడు ఇక్కడ సంఘము అనే శరీరం గురించి చెప్తున్నాడు. దేని గురించి చెప్తున్నాడు? సంఘము అనే శరీరం గురించి చెప్తూ, సంఘములో అందరూ ఉన్నారు, అందరికీ ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకి ఉంది అనేది పాటించి అది ఇక్కడ చెప్తూ దేవుడు ఏమంటే, దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాడు. ఈ చెవులు ఎట్లా వచ్చినాయి? దేవుడి చిత్తం. మనకి చెవులు ఉండడం దేవుడి చిత్తం. ఈ చెవులు ఎవరి? దేవుడు. ఓకేనా? మరి
బైబిల్లో దేవుడు ఒక మాట అంటాడు కదా, చెవి గలవాడు వినుగా. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 15వ వచనం. వినుటకు చెవులు గలవాడు వినుగా. వినుటకు చెవులు గలవాడు. ఈ చెవులు దేవుడు ఇచ్చినవి, దేవుడికి ఆయన చిత్త ప్రకారంగానే మనకి దేవుడు చెవులని ఇచ్చాడు. వద్దానికి ఇవ్వకపోతుంది మనకి ఇచ్చింది. ఎందుకు ఇచ్చినాడు? వినడానికి ఇచ్చినాడు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటే వినుటకు చెవులు గలవాడు వినుగా. అంటే ఈ చెవులు వినడానికి ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. ఈ చెవులు లేకునే వినడానికి ఉన్నాయి అనేటువంటి విషయం చాలాసార్లు మనకి అర్థం కాదు. అక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఉద్దేశం కూడా ఏంటంటే, నేను చెప్తున్నటువంటి మాటలు నిజంగా మీకు చెవులు ఉంటే, దేవుడు ఇచ్చిన చెవులు ఉంటే ఖచ్చితంగా ఏమవుతుంది, ఏమైతే మీకు వినిపిస్తుంది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగా. 11వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా. 17వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా. 29వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా. సంఘములతో ఎవరు చెప్తున్నారు? ఆత్మ చెప్తున్నప్పుడు చెవిగలవాడు వినుగా. ఆత్మ చెప్తున్నటువంటి మాటలు వినాలంటే మనకి ఏం కావాలి? చెవులు కావాలి. అవునా? ఆత్మ చెప్తున్న మాటలు వినగలుగుతున్నారండి? ఆత్మ అని చెప్తుందా? అసలు పరిశుద్ధాత్మ అని చెప్తున్నాడా? చెప్తున్నప్పుడు వింటున్నారా? చాలాసార్లు దేవుడు మనకి చెవులిచ్చి వినడానికి ఇచ్చిన విషయం తెలుస్తుంది, కానీ మనం ఎలా ప్రవర్తిస్తున్నామంటే చెవిటి వారంగా మనం జీవిస్తున్నాం. చెవులు లేనట్టుగా మనము ఉంటున్నాం. తెలుసా సార్? ఇప్పుడు వాక్యం చెప్తున్నా కదా, మీరందరూ వింటున్నారని నేను అనుకుంటున్నాను. కానీ వింటున్నారా లేదు ఎవరికి తెలుసు? నాకు తెలుసు. అవునా? చాలా మందికి ఏముంటాయి, చెవులు ఉంటాయి కానీ వారు వినరు. అర్థమవుతుందా? డెఫ్ ఇయర్ ఏమంటారు? బదిలీలు అంటే తెలుసు. బదిలీలు అంటే నిజంగా వినబడినటువంటి వారు. కానీ మనం ఎలాంటి బదిలీలు అంటే మన చెవులు కూడా మనము వినం. వాక్యాన్ని చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 43:8వ వచనం. కన్నులుండి అంధులైన వారిని, చెవులుండి బధిరులైన వారిని తీసుకొని రండి. చెవులుండి బధిరులైన వారు మొదటి రకం ఎలాంటి వారు? చెవులుండి బధిరులు అంటే అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, కానీ ఏమైతే మనకి ఏం వినిపిస్తారు? అర్థమవుతుందా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, కానీ మనకి దేవుడు చెప్తున్న మాటలు మనకి ఏమి కూడా వినిపిస్తారు. టీవీ పెట్టినప్పుడు మీరు అందులో ఒక రిమోట్ ఒక ఆప్షన్ మ్యూట్ అని అనుకోండి. మ్యూట్ చేసామనుకోండి, మనకి ఎవరు వినిపిస్తారా? వినిపించారు. చాలా మంది క్రైస్తవులు గారు ఎట్లా ఉన్నారు తెలుసు? దేవుడు చెప్తున్నా కానీ మనకేమైతే లేదు, వినిపిస్తారు. చాలా దయనీయమైనటువంటి స్థితి. అర్థమైందా? దేవుని స్వరాన్ని మనం వినలేకపోతున్నాం, దేవుని మాటలు మన చెవులోకి పెడతలేము అనంటే అది చాలా ఆయాసకరమైనటువంటి స్థితి. మీరు ఆలోచన చేయండి. మనకి ఏదైనా కొంచెం వెలికి లోపం వస్తే చాలా ఆందోళన చెందుతారు కదా, అవి నాకు ఎంతో వినిపిస్తుంది, నేను ఏదో ఒకటి చేసుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి,
మిషన్ ఏదైనా తీసుకోవాలని మనం చాలా ఆతృత పడుతున్నాం. లోక సంబంధమైనటువంటి వినికిడి విషయంలో మనకి ఎంత ఆతృత ఉంది, కానీ ఆత్మ సంబంధమైన విషయాలు మాత్రం మనము సంవత్సరాల తరబడి ఎలా ఉంటుందో తెలుసా, బధిరులుగానే ఉంటుంది. దేవుడు చెప్తే మనకి ఏంటంటే వినిపిస్తుంది. ఎందుకు వినపడదు తెలుసా? ఎందుకు వినపడదు తెలుసా? దేవుడితో మనకి సంబంధం లేనప్పుడు మనకి దేవుడు చెప్పి ఏ మాటలు కూడా వినపడదు. కాబట్టి నేను ఏం చెప్తానంటే, దేవుని స్వరం మీరు వినలేకపోతున్నారంటే, దేవుడు మీతో మాట్లాడుతున్నా మీకు వినిపిస్తలేదంటే మనం సరి చేసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? బహుశా దేవుడితో మన సంబంధం లేదా దేవుడితో మన యొక్క సహవాసం సరిగ్గా లేదేమో ఆలోచన చేయాలి. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి చెవులు ఇచ్చిందే అందుకే కదా, ఆయన చెప్తే వినడానికే కదా. చాలాసార్లు చాలా మందికి ఆలోచన, దేవుడు నాకు కూడా మాట్లాడతారంటే నీకు చెవులు ఇచ్చినది, నేను మాట్లాడుతూ విను అనడానికే దేవుడు మనకి చెవులు ఇచ్చింది. కానీ చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తున్నాం, దేవుడి మాటలు మనము వినలేని స్థితిలో ఉంటున్నాము. దయచేసి గమనించండి, దేవుడు మీతో మాట్లాడతలేడు అని అంటే దేవుడు మాట్లాడతలేడని కాదు, మీకు వినికిడి లోపము వచ్చింది. మనకి చెవులు ఏమైనా విని వినబడేటువంటి స్థితికి వెళ్ళిపోయినాయేమో జాగ్రత్తగా గమనించండి. కొందరికి చెవులు ఉంటే కానీ వారు ఏం చేస్తారు సార్, వారు తమ చెవులను రెండు చేతులు గమనించుకుంటారు, క్లోజ్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వినిపిస్తుంది. అర్థమైందా? దేవుని స్వరం వినిపిస్తుంది, కానీ వారు ఏం చేస్తారు, వినబడకుండా కదా. పెద్ద శబ్దాలు అయినా అనుకోండి, మనం ఏం చేస్తాం ఏంటంటే వెంటనే చెవులు కోసం మనకి ఇష్టం లేదు, మనకు ఆ సౌండ్స్ ఇష్టం లేదు, ఆ మాటలు ఇష్టం లేదు. కాబట్టి మనం ఏం చేస్తాం, చెవులని మూసుకుంటాం. కొంతమంది క్రైస్తవులు దేవుడు మాట్లాడుతున్నా కానీ మీరు ఏం చేస్తున్నారు తెలుసా, చెవులు మూసుకుంటున్నారు. అంటే వినుటకు మీకు ఏం లేదు, మనసు లేదు. ఏం లేదు, మనసు లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, సౌండ్స్ వస్తున్నాయి, కానీ వీఆర్ నాట్ రెడీ, మనకు సిద్ధంగా లేదు, మన మనసు సిద్ధంగా లేదు దేవుడు చెప్తున్నటువంటి మాటలు వినడానికి. చూడండి, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 6:10. మింగులని నేను ఎవరితో మాట్లాడను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకున్నారు కనుక వినలేకపోయింది. ఇదిగో వారి యెహోవా వాక్యమందు సంతోషం లేని వారే దాన్ని తృణీకరించు. ఓకేనందరికీ చూడండి, విందులని నేను ఎవరితో మాట్లాడించను. భక్తుడు ఏమంటున్నాడు, ఇక్కడ నేను ఎవరితో మాట్లాడాలి, వాళ్ళకి ఏం లేదట, వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకోరు. చర్చి కూడా వస్తారు కానీ వారి మనసు ఎట్లున్నారు, సిద్ధంగా. దేవుడు దగ్గర చెప్పడానికి రెడీగా ఉన్నాడు, మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు, ప్రవచించడానికి రెడీగా ఉన్నాడు, కానీ వాళ్ళు ఏం చేస్తారు కనుక తమ మనస్సును సిద్ధపరచు. కనుక వినలేక ఇదిగో వారి యెహోవా వాక్యమందు సంతోషం లేని వారే దాన్ని తృణీకరించారు. వారికి ఏం లేదు, యెహోవా వాక్యమందు వారికి సంతోషం లేదు. లోక సంబంధమైన ముచ్చట్లయితే రెండు చోట్లు మంచిగా తెలుసుకొని వింటాం కదా. దేవుడి మాట పడేసరికి మనకి వినడానికి మనకి మనసు లేదు. మనం ఇంటెన్షనల్గా మనం ఏం చేస్తున్నామో మన చెవులు చూసుకుంటాం. అంటే మనసు లేదంటే ఏంటి అర్థం, మనకు తెలుసు వినాలి కదా, మనకు తెలుసు, కానీ మనం ఏం చేస్తున్నాము, వినడానికి మనకి మనసు లేదు. మన మనసులో మనం సిద్ధపరచు. దేవుడి వాక్యం నాకు వద్దు అన్నట్టుగా మనము ప్రవర్తిస్తాము. కాబట్టి మీరు ఆలోచన చేయండి, దేవుడు మాట్లాడుతుంటే చెవులు మూసుకుంటుండే. కొంచెం మనకి ఇష్టం లేనప్పుడు కూడా మూసుకుంటాం కదా, అవునా? నీకు ఇష్టమా నీ కష్టం అనేది కాదు, దేవుడు ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలి, దేవుడు మనకి ఇచ్చినటువంటి చెవులను మనం ఏం చేయాలి, తెరుచుకొని వినాలి. నాకు అనుకూలంగా ఉంటేనే నేను వింటా అంటే కుదరదు. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం, జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. 7:12. ధర్మశాస్త్రమును
పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపత్యకు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండానట్లు హృదయములను కురు కురులింగముల వలె కఠినపరుచుకొని కొన్ని కనుక సైన్యములకు అధిపత్యకు యెహోవా యుద్ధ నుండి మహోగ్రత వారి మీదకి వచ్చాయి. చూడండి, ధర్మశాస్త్రం దేవుని వాక్యం పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాట. దేవుడు కొన్నిసార్లు ప్రవక్తల ద్వారా దేవుడు ఏం చేసిండు, ఆయన కాలంలో ఆత్మ ప్రేరేపణ చేత దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట. మీరు ప్రార్థన పూర్వకంగా దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడు, ఆత్మ ప్రేరణ ద్వారా సేవకుల ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. కానీ మనం ఏం చేస్తామంటే తాము వినకుండున్నట్టు హృదయములను కురువిందులు వలె కఠినపరచుకొని వారు ఏం చేస్తున్నారంటే కఠినపరచు వింటున్నారు, కానీ ఏం చేస్తున్నారు, కఠినపరుచుకున్నారు. కాబట్టి ఏమొస్తుంది వారికి మహోగ్రత, మామూలుగా మహాగ్రత వస్తుంది. దేవుడి యొక్క స్వరాన్ని వినగలిగినటువంటి స్థితిలో ఉన్నామంటే మనం ధన్యులం తెలుసా. అదే దేవుడి యొక్క స్వరాన్ని మనము వినగలుగుతున్నాం. దేవుడు మాట్లాడేటువంటి మాటలు మనం వినే స్థితిలో ఉన్నామంటే అది గొప్ప భాగ్యం. అట్లా ఉండి కూడా మనం ఏం చేస్తున్నాం, వాంటెడ్లీ మన చెవులను మనము మూస్తున్నాం. అంటే మన మనస్సును మనము సిద్ధపరచుకుంటాం, మనల్ని మనం కఠినపరచుకుంటాం. అప్పుడు దేవుని భద్రత మన మీదకి వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 51వ వచనం. అపోస్తుల కార్యములు 7:51. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచగలని వారారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచు. ఎందుకు మనము వినడానికి మనసు లేదంటే వింటే ఏం చేయాలి, మనము వినేది చూపించాలి. దేవుడు మాట్లాడినప్పుడు మనం వింటే ఏం చేయాలి, మనము విధేయత చూస్తాం. కాబట్టి మనం ఏం చేస్తాం, అత్యధికని వినడమే మనము అవాయిడ్ చేస్తాం. అర్థమైందా? దేవుడు ఏమంటాడు, వారిని ముష్కరులారా అనేటువంటి మాట దేవుడు వాడుతుంది. కాబట్టి దయచేసి మన ఇయర్స్ ఏం చేసుకోవద్దు, క్లోజ్ చేసుకోవద్దు. అర్థమైంది? మన చెవులను మనం ఏం చేసుకోవద్దు, మోసుకోవద్దు. తర్వాత ఇచ్చింగ్ ఇయర్స్ అంటారు. ఇచ్చింగ్ ఇయర్స్ అంటే దురద చెవులు కలవాలి. ఈ దురద చెవులు గల వారు ఎలాంటి వారంటే వారు ఏది వినాలనుకుంటారో అది మాత్రమే విని. అర్థమైంది? అన్ని వాక్యాలు వారికి ఇష్టం ఉంది. దేవుడు ప్రేమగలవారు, దేవుడు క్షమిస్తాడు, దేవుడు సహిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు. ఇవే వాక్యాలు. అర్థమైంది? తిమోతికి రాసిన 2వ అధ్యాయం 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గల వారి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యములకు చెవినీయక కల్పన కథ వైపునకు తిరుగు కాపు వచ్చును. చూడండి, హితబోధ దేని సహించాలట, హితబోధ మనకి మేలు చేసేటువంటి వాక్యాన్ని వారికి ఇష్టం లేదు. వారికి ఏం కావాలని తెలుసా, అక్కడ ఏముంది తెలుసా, దురద చెవులు గల వారి తమ స్వకీయ దురాశ అనుకూలమైన బోధకులు. అనుకూలమైన బోధకులు అంటే వారికి ఏది కావాలని ఇష్టపడుతున్నారో అది వినేటువంటి బోధకులను వారు సమకూర్చుకుంటారు. చాలా అంటే మీరు చాలా మంచివాళ్ళు. చాలా మంది ఏంటి తెలుసా, సంఘాలను మార్చుతాం. ఎందుకు? అక్కడ వాళ్ళకి అనుకూలమైన బోధ లేదు. అర్థమైంది? మేము ఇక్కడ కల్చర్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ ఫ్రైడే ప్రేయర్, అక్కడ అన్నవారి ఇంట్లో ఫ్రైడే ప్రేయర్ మొత్తం వెళ్ళిపోతుంది. పాత అక్కడ క్రిస్టియన్ కాదు, ఒక మనిషి ఉంటే అక్కడ తీసుకు. ఇప్పుడు ఎవరు లేదు, ఒకరిద్దరే ఉన్నారు పాత. ఎందుకు తెలుసు?
అర్థమవుతుందా? ఇక్కడ బోధ ఏంటంటే అనుకూలంగా ఉండదు, వానికి అనుకూలంగా ఉండదు. బైబిల్ ఏం చెప్తే అది చెప్పడానికి నువ్వు రాకపోతే నాకు సంబంధం లేదు. అర్థమైంది? కాబట్టి చాలా మందికి ఏం కావాలి, వారు ఏది వినాలనుకుంటున్నారో అర్థమవుతుందా, ఈ జోకులు చెప్పడము, నవ్వించడము. అర్థమైంది? మీరు ఏం చేసినా ఏం కాదు, కాంప్రమైజ్ అయినా ఏం కాదు, మీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండొచ్చు, అక్కడ కుదరదు. అర్థమైందా? ప్రభు కోసం నువ్వు జీవిస్తున్నావంటే ఎట్లా జీవించాలి? నువ్వు ప్రత్యేకంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, శిలువ ఎత్తుకొని నువ్వు ఉండాలి, లేకపోతే బతులు లేవు. అర్థమవుతుందా? కాంప్రమైజ్ అయిపోతూ రాజీ పడుతూ దేవుడు ఉన్నప్పుడు ఒకలాగా, సేవకులు ముందు ఒకలాగా, బయట ఒకలాగా అలాంటి జీవితాలు జీవిస్తే దేవుడు ఇష్టం. అలాంటి వారు దేవుడికి అవసరమే. ఎందుకు చాలా మందికి వారి యొక్క జీవితంలో ఏదైనా కరెక్షన్ అనేసరికి వారి కోపం వచ్చేస్తారు. దేవుడు వాక్యం ఎందుకు ఇచ్చింది తెలుసా? దైవావేశం అన్నట్టు ప్రతి లేఖనము సరిదిద్దుటం అవన్నీ ఉందా? ఎవరికి రాసిన పత్రికలు చాలాసార్లు రాసిన నేను మీకు చూపించాను. దైవావేశం అనేది నేను లేఖనం ఏం చేస్తాను, సరి చేస్తాను, డిసిప్లిన్ చేస్తాను. అర్థమైంది? క్రైస్తవుడు అనేటువంటి వాడు శిష్యుడు కదా. శిష్యుడు అంటే డిసైపుల్ అనే వర్డ్ ఎక్కడ నుండి వచ్చింది? డిసిప్లిన్లో నుండి వచ్చింది. డిసిప్లిన్ లేని వాడు డిసైపుల్ కావాలి. డిసిప్లిన్ కావాలంటే ఖచ్చితంగా ఏముండాలి? ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితమైన బోధ. కానీ రోజుల్లో మన చెవులు ఏమైపోయినాక దురద చెవులు. వారికి అనుకూలమైనటువంటి బోధను వారు ఏం చేస్తున్నారు? తమ కొరకు పోపు చేసుకుంటున్నారు. సత్యములకు చెవి యొక్క వారు ఏం చేస్తున్నారు? ట్రూత్ తెలుసుకోవడం ఇష్టం లేదు. అక్కడ సత్యం ఉంది, అది తెలుసుకోవడం వారికి ఇష్టం లేదు. ఎందుకు? సత్యం మనం ఏం చేస్తుంది? సత్యం మనం ఎందుకు ఖండిస్తుంది? ఎందుకంటే ఆల్వేస్ రాంగ్ అని ఎప్పుడు కూడా ఏం చేస్తాం? మన బుద్ధి అయినా సత్యం ఏం చేస్తుంది? మనల్ని సరి చేస్తుంది, సత్యం మనల్ని ఖండిస్తుంది. కాబట్టి వారు ఏం చేస్తారు? సత్యం వారు చెవి యొక్క కల్పనా కథల వైపు, కల్పనా కథలకు ఊహించుకొని చెప్పేటువంటి స్టోరీస్ అనగనగా ఒక ఊరు, అనగనగా ఒక రాజు, ఇట్లాంటి మనం మొత్తం అలవాటు అయిపోతాం. మన చెవులు మొత్తం ఓపెన్ అయిపోతాం అనగనగా అనేసరికి. వాక్యంలో ఉండేటువంటి విషయాలు చెప్తే మాత్రము మనం చూస్తున్నాం. దేవుడి వాక్యాన్ని మనం ఏం చేయాలి? అది ఎట్లున్న దాన్ని మనం ఏం చేయాలి? స్వీకరించాలి. ఎందుకు తెలుసా? దేవుడు మనకి ఆయన జ్ఞానాన్ని పొందుకోవడానికి దేవుడు ఈ చెవుల నుంచి కల్పనాగాలను వినడానికి కాదు, మీకు అనుకూలమైనటువంటి మాటలు వినడానికి కాదు. దేవుడి వాక్యం మనం ఖండిస్తుంటే ఆ ఖండను మనం స్వీకరించాలి. అర్థమైంది? దేవుడి వాక్యం మనం సరి చేసుకుంటే ఆ వాక్యాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అవును, నా జీవితంలో ఈ యొక్క పొరపాటు ఉంది, దీన్ని సరి చేసుకోవాలనేది ఉండాలి. కానీ దొడ్డ చెవులు గలవారుగా దయచేసి మీరు ముందు సామెతల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం అక్కడ దేవుడు చెవులు ఎందుకు ఇచ్చిందో చూడండి. 2 జ్ఞానములకు ఈ చెవి యొక్కి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల. ఎందుకు దేవుడు మనకి చెవులు ఇచ్చినాడు? జ్ఞానములకు నీ చెవి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన. అందుకు దేవుడు మనకి చెవులు ఇచ్చింది. కానీ లోక సంబంధమైన ముచ్చట్లు, కల్పనా కథల వైపు కాదు. ఓకేనా? ఎన్ని రకాల చెవులు చూసినారు? ఒకటి డెఫ్ ఇయర్ అంటే బదిలం, వారికి ఏమీ లేదు. తర్వాత క్లోజ్ ఇయర్, మన చెవులు మనం ఏం చేస్తున్నాం? చాలాసార్లు మూసుకున్నాం, మనసు లేదు కాబట్టి మూసుకున్నాం. తర్వాత ఇచ్చింగ్ ఇయర్స్, దొడ్డ చెవు. తర్వాత అండర్స్టాండింగ్ ఇయర్, ఇది దేవుడు కోరుకునేటువంటి చెవు. అండర్స్టాండింగ్ చూడండి, ఆ యోగ గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. యోగ గ్రంథం అందరు తీయండి, చూడండి. ఇదిగో నా కన్ను ఇదంతా చూసాను, నా చెవి దాన్ని విని గ్రహించి ఉన్నాను. నా చెవి దాన్ని విని ఏం చేయాలంటే గ్రహించాలి. దీన్ని మనము అండర్స్టాండింగ్ ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని విని మనం ఏం చేయాలి? 13వ అధ్యాయం 1వ వచనం. విని ఏం చేయాలి? గ్రహించాలి. దేవుడు ఒక ఉపమానం చెప్పింది కదా,
మంచి నేల విత్తనం గురించి. అవునా? ఆ ఉపమానం చెప్పినప్పుడు దేవుడు కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయన్న లైన్గా చెప్పండి. ఒకటి ఫస్ట్ వస్తే రాత్రి ఎన్ని రోజులకి మీకు చెప్పమా ఫస్ట్ ఫస్ట్ వస్తే మంచిది. ఫస్ట్ ద్రోవపడ, తర్వాత చాలా ఉండిపోతుంది, తర్వాత రాత్రి, తర్వాత తర్వాత మంచి. ఓకేనా? సరే, మీ జీవితంలో చాలా ఉండపద్ధతులు మీరు ఇరవై బాగా ఉండపద్ధతులు అనేది నాకు. ఓకే, అక్కడ దేవుడు ఒక మాట కట్ చేశాను. ఒకసారి చూడండి, మార్క్స్ వార్త మార్క్స్ వార్త అంటే ఇది మధ్య మార్కులు అన్నింటిలో కదా, అందుకని మార్క్స్ వార్త 4వ అధ్యాయం 20వ వచనం. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పాను. ఉపమానం గురించి చెప్తున్నప్పుడు దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడు? స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అయ్యేది? వాక్యము, అందరూ చెప్పండి, వాక్యము విని దేంతో వింటారు? చదువుతుంది కదా. ఎవరైతే వాక్యాన్ని వింటారో అర్థమవుతుందా, వారు ఏం చేస్తారట? 30 60 100 ఫలిస్తారు. దేవుడి వాక్యం విని గ్రహించి దాని ప్రకారము నడుచుకునేటువంటి. అంతేకాకుండా మత్తయి సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో కూడా దేవుడు ఒక మాట వచ్చింది. మత్తయి సువార్త 13వ అధ్యాయం. అయితే నీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, నీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. అంటే మనం వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీ చెవులు ఏమైనట్టు? ధన్యులు. అర్థమైందా? వాక్యలు విని దాని ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మనం ఏమైనా ఫలిస్తున్నారా? ఎదుగుతున్నారా? ఫలించడం అంటే ఎదుగు కదా, అభివృద్ధి చెందడం. అన్ని విభాగాలు మనం ఏదో ఒకటే దాంట్లో ఎదగడంగా ఒకటే దాంట్లో ఎదిగినారు అభివృద్ధి. అవునా? అన్ని ఏరియాస్లో మనం ఇవ్వాలి, ఎదగాలి కదా. ఒక మంచి మాట, లిసన్ కేర్ఫుల్లీ అండ్ రెస్పాండ్ విత్ ఇమీడియట్ యాక్షన్స్. వినడం అంటే వినగలిగిన చెవులను ఏంటంట? లిసన్ కేర్ఫుల్, జాగ్రత్తగా వినాలి. అండ్ రెస్పాండ్ విత్ ఇమీడియట్ యాక్షన్. మనం విన్న తర్వాత ఇమీడియట్ యాక్షన్ ఉండాలి. ఈరోజు విన్నారనుకోండి, నెక్స్ట్ ఏముండాలి? ఉంటుందా? యాక్షన్ లేదు, రియాక్షన్ లేదు. అంటే మీరు ఏం చేస్తలేరు? సరిగ్గా వింటలేదు, విన్నా దాన్ని సరిగ్గా మీరు గ్రహిస్తలేదు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, నేను లాస్ట్ ఒక మాట చెప్పాను, అనేకమైన ఆత్మ సంబంధమైన విషయాలను చెప్పాలని ఆశ ఉంది. అదే పౌరు కొరింథీయులకు రాస్తే ఏమంటున్నాడు? చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, మీరు వినడానికి కలిగింది. దేవుడు కూడా చాలా విషయాలు మీరు చెప్పాలని ఉంది, కానీ మీరు వినడానికి కలిగింది. అందుకని దేవుడు ఆలోచించిందంటే కొంచెం వాళ్ళ చెవులను సరి చేయాలి. అదే కొంచెం చెవులను మనం ఏం చేసుకోవాలి? చెక్ చేసుకుంటే చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతుంది. కాబట్టి దేవుడు నిజంగా మనం వింటున్నాము, మీరు ఆలోచన విని గ్రహిస్తున్నామా? గ్రహించి చేస్తున్నామా? ఏమో దేని బట్టి తెలుస్తుంది? 30 60 100 ఫలించాలి. అదే నీ యొక్క గ్రహింపు మీదనే ఆధారపడి ఉంటుంది.
అర్థమైందా? కాబట్టి మీరు వాక్యం వింటలేరు, వాక్యం చదువుతలేరు, అసలు ఎలాంటి అభివృద్ధి కూడా ఉండదు. రోమిలకు రాష్ట్ర పత్రిక 10వ వచనంలో ఏమంటే వినుట వలన మనందరం చేసిన మాట కదా. రోమా పత్రిక 10వ వచనం జస్ట్ రిఫరెన్స్ రాస్తుంది. మీకు తెలిసి మాట వినుట వలన ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. మనం వింటలేము కాబట్టి మనకి ఏమొస్తలేదు? విశ్వాసం వస్తుంది. అందుకని మనము ధైర్యంగా నిలబడలేనటువంటి పరిస్థితి అసలు. కాబట్టి మన చెవులు ఎలాంటి చెవులు మనము కలిగి ఉన్నాం. లేబిలను ప్రతిష్ఠిస్తున్నప్పుడు అక్కడ దేవుడు పెట్టారు, ఒక రూల్ పెట్టారు. ఏం తెలుసా? చదువుతారు. లేవియ కాదు 8వ అధ్యాయం, లేవి కాదు 8వ అధ్యాయం 23, 24 వచ్చి మోషే దానిని వర్ణించి దాని రక్తంలో కొంచెం తీసి అహరోను కుడి చెవి గొడ మీదను అతని కుడి చెవి గొడవ రేపు మీదను అతని కుడికాలు గొడవ రేపు కొడ మీదను దాని చమిలేదు. మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి వారి కుడి చెవుల కొడల మీదను వారి కుడి చేతుల గొడవ రేగి మీదను వారి కుడికాల గొడవ రేగి మీదను ఆ రక్తంలో కొంచెం చమిలేదు. మరియు మోషే బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షించాడు. దేవుడు అహరోను ఆయన కుమారుడిని ప్రతిష్ఠిస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, ఏది? వారి కుడి చెవి లేదు అంటే దేవుడు అక్కడ ఏం తెలియజేస్తున్నట్టు ఒక మంచి ఫాదర్ ఏమంటే హియరింగ్, యాక్షన్, వాచ్. మనం వినడం, మన క్రియలు, మన నాడకం, ఇవన్నీ కూడా దేవునికి ప్రతిష్ఠించబడినట్లుగా ఉండాలి. అర్థమైందా? దేవునికి ప్రతిష్ఠించబడినట్లుగా ఉండాలి. వీరు కొంతమంది నడినెత్తి మొదలుకొని అది కాలి వరకు దేవునికి ప్రతిష్ట అని కూడా కొంతమంది చెప్పాలి. కాబట్టి మన చెవులు దేవునికి ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. ఏం వినడానికి? దేవుని మాటలు వినడానికి. అర్థమైంది? దేవుని స్వరాన్ని వినడానికి మనం ఏం చేసుకోవాలి? ప్రతిష్ట చేయాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడాలి. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. మీరైతే ఒకడు తన తండ్రినైనా తల్లినైనా చూచి నా వలన అందరి 17వ అధ్యాయం అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన యొక్క మేఘము వారిని కప్పుకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టాను. ఈయన మాట అదే ఎందుకు ఈ మాట చెప్తే అక్కడ ఎవరు కనబడ్డారు? రూపాంతర కొండ మీద ఏరియా మోసే చాలా ఇంపార్టెంట్. యూదులకి మోసే చాలా ఇంపార్టెంట్, ఏరియా చాలా ఇంపార్టెంట్. కానీ దేవుడు ఏమంటారు తెలుసా? వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కావచ్చు కానీ యూ హియర్ ఎవరిని అక్కడ వాళ్ళ కంటే చూసినప్పుడు ఎవరు కనబడేది? ఎవరు కనబడ్డారు? యేసుక్రీస్తు కనబడు. ఈయన మాట వినాలి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినాలి. ఎవరి మాట వినాలి? యేసుప్రభు మాట వినాలి. చాలా ఇంపార్టెంట్. చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఉండొచ్చు, కానీ ఎవరి మాట వినాలి? మనం యేసుప్రభు మాట వినాలి. అర్థమైంది? ఈ రోజు ఏమైందో తెలుసా? యేసుప్రభు స్వరం వినలేదు. అర్థమైంది? ఫలానా వ్యక్తి ఏమో అన్నాడు, పేరు చెప్పడం ఎందుకు కానీ ఫలానా వ్యక్తి ఏమో అంటే యేసుప్రభు ఏమన్నాడు చెప్పాలి కదా. అర్థమైంది? యేసుప్రభు ఏమన్నాడు? దేవుని స్వరముల గురించి మనం మాట్లాడాలి. వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులైనా సరే, ఎంత మహానుభావులైనా సరే పర్వాలేదు, కానీ మనం వినాల్సిన దేవుని మాట యేసుప్రభు మాట వినాలి. అర్థమైంది? దేవుని యొక్క కార్యాలు మనము చూస్తాం. చివరి ఒక మాట చదివి మనం ప్రార్థన చేస్తున్నాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం.
55:3. చెవియొగ్గి నా యుద్ధకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకులు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదు. చెవి యొక్కి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకులు. హల్లెలూయా. మీరు వింటే అదే ఒక 2 ట్రాన్స్లేషన్ వినిపించాలని. ఒక ట్రాన్స్లేషన్ ఏంటంటే లిసన్ అండ్ యూ ఫైండ్ లైఫ్ అని. మీరు వింటే మీరు ఏం పొందుకుంటారు? జీవాన్ని పొందుకుంటారు. ఇంకోటి ఏంటంటే లిసన్ దే యూ మే హ్యావ్ లైఫ్ అని. మీరు వినండి, మీకు ఏం కలుగుతుంది? కాబట్టి దేవుడు మనకేం కావాలి? జీవం. అదే దేవుడు అంటున్నాడు, మీరు వినిన ఎడల మీరు ఏమవుతారు? బ్రతుకులు. నేను మీతో నిత్య నిబంధన చేసేదాను, దావీదునకు చూపిన శాశ్వత కృపను చెప్తున్నాను. హల్లెలూయా. ఎవరైతే వింటారో, 2 చెవులతో ఎవరైతే దేవుని స్వరాన్ని వింటారో, దేవుని మాటలు వింటారో, వారి పట్ల ఏముంటుంది? శాశ్వతంగా ఉంటుంది. ఏముంటుంది? దేవుని యొక్క కృప ఉంటుంది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన 2 చెవులు మనం దేని కొరకు వినియోగిస్తుంది. ఈ మధ్య చెవులు ఎప్పుడు ఒక పెట్టుకొని ఉంటున్నారు కదా, ఎవరి వాడు గుడు కమ్మల వాడిని ఇప్పుడు అర్థం ఏమిటండి దేవుడి వాక్యమే వింటున్నారు. లోక సంబంధమైనటువంటి విషయాలను మనము వింటున్నాం. చెవులను పాడు చేసుకోవాలి. అర్థమైంది? దేవుడు ఇచ్చినవి దేవుని కొరకు వాడు. అదే అవి ఎవరి స్టార్టింగ్లో ఏం చేసిన ఈ చెవులు ఎవరు ఇచ్చిండ్రు? దేవుడు ఇచ్చింది. కాబట్టి దేనికి వాడతాం? దేవుని కోసము వాడు. ఖచ్చితంగా మనం ఏదైతే ఫలించి కదా అభివృద్ధి మనము చెందుతాం. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, మనకు ఎలాంటి చెవులను మనము కలిగి. అర్థమైంది? ఎలాంటి చెవులను మనం, మీకు అందరూ చెవులు నాకు అనిపిస్తున్నాయి, కానీ అదే పని చేస్తుంది. ఒకసారి దయచేసి ఆలోచన చేసుకుందాం. మీరే కాదు, నా గురించి నేను కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే చాలా సౌండ్స్ వస్తున్నాయి కదా, చాలా శబ్దాలు వినిపిస్తున్నాయి, చాలా ప్రభావితం చేసేటువంటి వినిపిస్తున్నాయి. కానీ దేవుడు అంటాడు, యేసుని మాట మీరు వినండి, ఆయన చెప్పేది మీరు వినండి అని దేవుని మాట తెలుస్తుంది. దేవుని మాట వింటే మనం ఏమవుతాం? బ్రతుకుతాం. లేదంటే బ్రతుకుతున్నాం అనుకుంటాం, కానీ మనము కాంట్లో ఉంటాం. ప్రార్థన చేసుకుంటాం. అందరికీ కాలం చూసుకోవాలి. 1 నిమిషం వైపు చూసుకోవాలి. దేవుడు